Hi, this is GV from idlebrain.com. Sandeep Raj is with us. Color Photo తో నేషనల్ అవార్డు తెచ్చుకున్న డైరెక్టర్. హాయ్. హాయ్ సార్. సో మొగ్లీ 2025 రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ జర్నీ. అంటే ఎక్కడ చదువుకున్నారు? హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఫిల్మ్స్? ఫస్ట్ విజయవాడలోనే సార్. విజయవాడలో జస్ట్ లైక్ ఇంటర్ మొత్తం శ్రీ చైతన్య గూడవల్లి ఐఐటిలో చదివాను. దాని తర్వాత బీటెక్ వచ్చేసి పరిటాల అమృత సాయి అనే కాలేజీలో, ఆ హనుమాన్ స్టాట్యూ ఏదైతే ఉంటుందో పరిటాల దాని పక్కనే ఒక కాలేజ్, అందులో చదువుకున్నాను. సో అక్కడి నుంచి నాకు బేసిక్గా ఫర్ ది ఫస్ట్ టైం నాకు యాక్టర్ అవ్వాలని చాలా బాగుండేది. మోనో యాక్టింగ్ వీటన్నిటిలో చాలా పార్టిసిపేట్ చేస్తూ ఆ యాక్టింగ్ అనే పిచ్చి ఉంది. ఫస్ట్ నుంచి విలన్ అవ్వాలని కోరిక. సో బాహుబలి ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యా. ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓ రాజమౌళి గారు వాళ్ళని సెలెక్ట్ చేశారన్నమాట అన్న ఫీలింగ్లో, ఆయన ఎందుకు చేస్తారు, చేయరు కదా. ఆ కైండ్ ఆఫ్ ఆ టైంలో ఇన్నోసెన్స్లో ఓకే బాహుబలి దాంట్లో సెలెక్ట్ అయ్యాము, మనం ఏదో వర్త్ అన్న ఫీలింగ్లో అనుకున్నాము. బట్ తర్వాత ఇంకా పేరెంట్స్ కోసం అని చెప్పి సివిల్ సర్వీసెస్ దాంట్లో ప్రిపరేషన్ దాంట్లో ఇక్కడ ఆర్సీ రెడ్డిలో జాయిన్ అయ్యి 6 months అయ్యాక మనకి ఇది సెట్ అవ్వం, మనం ఇక్కడ ఉండవు అని చెప్పేసి ఇక్కడే అన్ని సెట్లు తిరగటం, అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు తిరగటం, అలా మొదలుపెట్టి సైలెంట్గా ఇంట్లో వాళ్ళకి కన్వే చేసి యాక్చువల్లీ కన్నడ ఫిలిం ఒక తెలుగు ఆయనే, హీ ఈజ్ మేకింగ్ ఏ కన్నడ ఫిలిం. అది చేస్తున్నప్పుడు ఆయన నా ఫొటోస్ చూసి పిలిచారు. అందులోకి వెళ్ళి ఒక కన్నడ సినిమాలో చేశా కమెడియన్గా. అది కన్నడ నేర్చుకున్నా సార్. 3-4 monthsలో నేర్చేసుకున్నా మొత్తం కన్నడ. సో అలా స్టార్ట్ అయింది సార్ జర్నీ. తర్వాత నుంచి ఇంకా ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా 2014లో ఐ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ ఈ వీడియోస్ ఇవన్నీ చూసి ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి చాయ్ బిస్కెట్ వెబ్సైట్ స్టార్ట్ అయితే చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేసి ఒక 200 sketches, ప్రమోషనల్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తీసి కలర్ ఫోటో జస్ట్ లైక్. కలర్ ఫోటో ఎలా వచ్చింది? ఇది అంటే ఈ చాయ్ బిస్కెట్ వీడియోస్ వీటి వల్ల అవటం వల్ల సాయి రాజేష్ గారితో బాగా ఫ్రెండ్షిప్ పెరిగిందండి. ఆయనతో ట్రావెల్ చేస్తున్న టైంలో ఆయనకు బాగా సుహాస్ నచ్చి ఆయన ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారు. లవ్ స్టోరీ ఆఫ్ ఏ డార్క్ స్కిన్ గై అండ్ ఫేర్ స్కిన్ గర్ల్ అన్నట్టు ఆయన ఒక కథ చేద్దాము అని అనుకొని ఇంకా ఆయన కూడా డౌట్ఫుల్గా ఇలా చేద్దామని అనుకుంటున్నాము అని అంటే, లేదండి కథ ఇది చాలా బాగుంది అది ఇది అని. పోనీ నువ్వు రాస్తావా అన్నారు. డన్ అండి నేను రాస్తాను అని చెప్పి ఒక నెలలో నేను మొత్తం ఒక కైండ్ ఆఫ్ ఒక 1.5 hour తీసుకొచ్చి చెప్పాను. ఆయన నాకు ఇచ్చారు, ఇలా ఉండాలి బీట్ పాయింట్స్, క్యారెక్టర్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, మధ్యలో ఇక్కడ ఇలా ఉండాలి, లాస్ట్కి మాత్రం హీరో చచ్చిపోవాలి, ఇలా చెప్పారు. బ్యాక్గ్రౌండ్ ఇది, ఒక సీనియర్స్ ఇలా కొడతారు, అలా జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళారు ఆయన. నాకు అది చాలా ఎక్సైటింగ్గా అనిపించి నేను తీసుకురాగానే, ఏమంటే ఒక్కటి ఆలోచించండి, నాకు ఇస్తారా డైరెక్షన్, ఏంటి నువ్వు చేస్తావా? ఖచ్చితంగా చేస్తానండి. నా నెరేషన్ విన్నారు, నెరేషన్ నచ్చి వెంటనే ఇంకా గో హెడ్ మోడ్లో ఇమీడియట్గా తీసుకున్న డెసిషన్లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. అలా స్టార్ట్ చేసాం సార్. స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీ అనుకున్నారా లేదంటే ప్రాపర్ థియేటర్ ఫిలిం? కానీ ఇంకా సడన్గా కోవిడ్ అవన్నీ రావటం వల్ల ఓటీటీ రిలీజ్ అయింది సార్. ఓకే. దెన్ నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు సార్, అసలు లేదు సార్. చాలా పెద్ద షాక్ అది, ఆనందంతో కూడిన షాక్ అది. బట్ ఒక కైండ్ ఆఫ్ లోపల ఒక చిన్న గట్ ఫీలింగ్ ఉండేది సార్. ఎందుకనంటే ఆ సంవత్సరం సినిమాలు అవన్నీ చూస్తే అంటే ఒకటిలేండి 2020లో నెంబర్ ఆఫ్ రిలీజెస్ కూడా చాలా తక్కువ. ఓటీటీది కూడా అప్పుడు కన్సిడర్ చేశారు. ఓకే మనది ఏదో స్ట్రాంగ్ ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఆ నమ్మకం నిజమైంది సార్. రైట్. ఆ ఫిల్మ్కి మంచి అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? సో ఒక లార్జ్ స్కేల్ ఫిలిమ్స్ ఇవన్నీ ఒక రియాలిటీకి దూరంగా చాలా రాసేసుకున్నాను సార్. ఆ రాసేసుకున్న ప్రాసెస్లో ఏ రోజు ఒక క్యాలిక్యులేషన్స్ కానీ ఇవేమీ లేవు, కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా లేరు. తర్వాత ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ ఉండి, ఎస్కేఎన్ గారి నుంచి వచ్చిన బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటి అని అంటే, జస్ట్ లైక్ నువ్వు నీ మనసుని నమ్మి నువ్వు ఏది బాగా వస్తుందో అదే చెయ్యి. నేనేం కాంబినేషన్ కోసం ఆ హీరోకి ఒక కథే ఈ హీరోకి ఒక కథే అని నేను అడగను. నువ్వు మంచి కథ సెట్ అయ్యాక చెప్పు, దాన్ని మనం ఎలా తీసుకెళ్లాలో తీసుకెళ్దాం. నువ్వు కొత్త వాళ్ళతో చేస్తావా, డన్, నేను రెడీ దానికి తగ్గట్టు అలా అని నమ్మి వాళ్ళు కూడా, ఎస్కేఎన్ గారు కూడా చాలా సపోర్ట్గా నుంచున్నారు. సో దానివల్ల ఈ ఎక్సైట్ చేసే కథ అన్న దాంట్లో 2 పెద్దవి రాసేసుకున్నాను సార్. ఇంకా తర్వాత అర్థమయ్యి ఐ థింక్ ఈ టైంలో దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డీల్. ఎందుకంటే 3 years అయిపోయింది అప్పటికే.
3 years అయిపోయిన తర్వాత ఇంక మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ ఓకే మనం ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వెళ్దాం, జనాలు అందరూ ఆల్మోస్ట్ మర్చిపోయారు మనల్ని అన్నదే మైండ్లో పెట్టుకొని మళ్ళీ మొదలు పెడదాం, దిస్ ఈజ్ లైక్ అవర్ థియేట్రికల్ డెబ్యూ, ఇంక జాగ్రత్త చేద్దాం అని చెప్పేసి ఈ కథ స్టార్ట్ చేసాం సార్. రైట్. అప్పట్లో కొంచెం కంట్రవర్సీ వచ్చింది, కలర్ ఫోటో స్టోరీ ఎవరిది అనేసి. అప్పట్లో మీరు కూడా ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు, ఇది సార్ సాయి రాజేష్ గారికి మీకు కొంచెం ఇష్యూ వచ్చింది కదా, క్రెడిట్ ఫర్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. కరెక్ట్ లేదు సార్, డే 1 నుంచి ఒకటేంటి అని అంటే కథ అయింది సార్, కథ ఫస్ట్ నుంచి అయింది, ఆయన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, దానికి నా లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ నేను కూడా తోడు చేసి రాశాను. ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ అన్ని చోట్ల రాంగ్గా కన్వే అయింది, ఆ టైంలో ఆ ఏజ్కి ఆ ఎక్సైట్మెంట్లో నేను ఏ రోజు రాంగ్గా మాట్లాడలేదు, కానీ అంటే దీనికోసం నేను చాలా ప్రాణం పెట్టాను, నా లేయర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాను అని అంటే అది రాంగ్గా కన్వే అయింది అక్కడ. సో ఆయనకి కూడా అలా రాంగ్గా కన్వే అవడంలో కూడా తప్పు లేదు అసలు. ఎందుకు అని అంటే ఆయన ఒక వర్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు నేను మొత్తం స్క్రీన్ ప్లే డెవలప్ చేసేటప్పుడు నేను నా లైఫ్లో చూసినవి కూడా రాయాలి కదా, నేను అది మెన్షన్ చేయకుండా ఇదొకటే మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరికీ ఏంటంటే నేనే వన్ సైడెడ్ అయిపోయింది, అలా అయిపోయి తప్ప ఇంకొకటి కూడా చాలా రాంగ్గా వెళ్ళింది. అప్పుడు నేనేం రిక్వెస్ట్ చేశానంటే ఆయన్ని, ఏమండి మీరు ఒక ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా చేద్దాం అనుకుంటున్నారు, బట్ రాసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వస్తుంది బడ్జెట్, నేను ఇంకొకళ్ళని తీసుకురావచ్చా అని అంటే డన్, ప్రొడక్షన్కి బెన్నీ గారి కోసం ఎప్పుడైతే వెతికే ప్రాసెస్లో తీసుకురావచ్చా అని అంటే డన్, ఎవరన్నా వస్తారంటే హ్యాపీ, నాకు బర్డెన్ తగ్గుద్ది, నేను హ్యాపీగా నేను నీ సైడ్ ఉంటా, నేను వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ నుండి వాళ్ళు చూసుకుంటారు అన్నంత ఫ్రెండ్లీ దాని మీద వెళ్ళింది. ఆ ప్రొడ్యూసర్స్ని తీసుకురావడానికి బెన్నీ గారిని ఎతకడానికి నేను చాలా నెరేషన్లు ఇచ్చాను, చాలా తిరిగాను. కానీ నేనేంటంటే చాలా నెరేషన్లు ఇచ్చానండి ఈ ప్రొడక్షన్ దానికోసం అంటే అదెలా అయ్యింది, నేనే ఫస్ట్ నుంచి కథ పెట్టుకో అలాగా ఏంటనంటే బేసిక్గా సెకండ్ హాఫ్ నుంచి సినిమా చూసినట్టు అయింది అందరికీ. అలాగా సగం అలా వెళ్ళటం వల్ల కానీ ఏ రోజు నేను అలా ఓన్ నాకు వద్దు అని సార్, నాకేమి అలా నాది కానీ నాకు చాలా అదే సార్. అంటే ఏంటనంటే నిజంగా ఒక కథ తీసుకొని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకనంటే ఎవరిస్తారు సార్ కథ ఇచ్చేసి నేనే ప్రొడ్యూస్ చేస్తాను నువ్వు కానీ అని చెప్పేసి అందరికీ రాదు, ఆ అవకాశం అందరికీ రాదు. బట్ అది వచ్చినప్పుడు నేనేమి ఆ కథ యొక్క తాలూకా క్రెడిట్ నేను లాగేసుకొని, ఎందుకనంటే నా తాలూకా ఎఫర్ట్ కానీ నాది కానీ ఏ రోజు వేస్ట్గా పోలా. చాలామంది గూగుల్ చేసి డైరెక్టర్ ఎవరు సందీప్ రాజ్ అది అరే తనే కలర్ ఫోటో డైరెక్టర్, నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నాకు కావాల్సిన క్రెడిట్ వచ్చేసినప్పుడు నేనెందుకు స్టోరీ క్రెడిట్ కూడా లాక్కోవాలనుకుంటా. అన్లెస్ నాకు అది ఒక్కటే ఐడెంటిటీ అయినప్పుడు గ్రాప్ చేయడానికి చూస్తా, కానీ జనాలు మంచిగా ప్రేమించి అది ఇచ్చినప్పుడు సో అది ఉంది. కానీ నేను అదే అంటుంది, చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలాసార్లు నావే రాంగ్ వెళ్ళినాయి ఆ ఎక్సైట్మెంట్లో మాట్లాడేటప్పుడు. అది ఆ ఎడిట్ వల్ల కానివ్వచ్చు, ఏదైనా వల్ల కానివ్వచ్చు, అది రాంగ్గా అయ్యింది తప్ప ఏ రోజు మా ఇద్దరి మధ్య డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అన్నది ఏ రోజు అయితే రాలేదు సార్. రైట్. ఈ మోగ్లీ ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. థ్యాంక్ యూ సార్. సో ఆల్మోస్ట్ స్టోరీ కూడా చెప్పేశారు ట్రైలర్లో. అవును సార్. సినిమా వచ్చే వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది? డెఫినెట్గా చెప్పింది అయితే కాదు, దీనికి మించి ఉందన్నది అయితే అర్థమవుతుంది సార్. చాలా మెయిన్ ఎలిమెంట్స్ దాచాం సార్. సో జస్ట్ లైక్ ఇదంతా పైన లేయర్సే ఇవన్నీ. సో ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ వైబ్. 1 మీటర్ ఉంటుంది సార్ సినిమాకి. అది కూడా ఎట్లా ఉంటుంది అని అంటే మోస్ట్ ఎనర్జెటిక్ ఉంటుంది, ఎక్కడ డౌన్ అవ్వదు. ఈవెన్ ఎమోషనల్ హైస్ చాలా ఉంటాయి, అంటే మోర్ దెన్ సినిమాటిక్ హైస్ కానీ ఎమోషనల్ హైస్ చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఎంజాయ్ ద ప్రాసెస్ సార్. అంటే నేను ఒక స్క్రీన్ ప్లే బుక్స్ పరంగా ఆ న్యూ ఇయర్స్ ఫిలిం మేకింగ్ పరంగా నేను ఎంత రైటో కాదో నాకు తెలియదు, కానీ ఒక 70 కిలోమీటర్ స్పీడ్లో బండి మీద వెళ్తున్నట్టయితే ఉంటుంది సార్. ఆ వైబ్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఇట్ విల్ బి థరోలీ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఓకే. మీరు చేసిన కలర్ ఫోటో కానీ ఏ సినిమా కానీ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ బ్యాక్ డ్రాప్ కానీ టేకింగ్. అవును సార్. సో ఇది రాసుకునేటప్పుడు కూడా అదే మైండ్లో పెట్టుకుంటున్నారా? యా సార్. స్టోరీ రాసేటప్పుడు? యా సార్, డెఫినెట్లీ సార్. అంటే నేను అగైన్ ఐ బిలీవ్ ఇన్ స్క్రీన్ ప్లే, చాలా నమ్ముతాను. సో లెట్స్ చూస్ ద స్టోరీ విచ్ ఎవ్రీ వన్ నోస్ అన్నట్టే. ఇప్పుడు జస్ట్ లైక్ కలర్ ఫోటో కూడా
అది అందరికీ తెలిసిన కథ. అది మనం ఆల్రెడీ ఒక మరో చరిత్ర ఇలాంటి వాటి దాంట్లో ఆయన నాకు ఒక కాలేజ్ సెటప్, ఒక డిగ్రీ కాలేజ్ దాంట్లో ఒక జరిగింది అలాగా అన్నట్టు ఆయన ఇచ్చారు. నాకు అది ఎక్సైటింగ్ అనిపించి దానికి వేయటం స్టార్ట్ చేశాను. దానికి ఒక స్క్రీన్ క్యారెక్టర్స్, ఒక అన్న క్యారెక్టర్, రామరాజు అనే క్యారెక్టర్, ఇలా అన్ని బిల్డ్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇవి నా స్ట్రెంగ్స్ అన్నమాట అని చెప్పి. ఈసారి కూడా అంతే సార్, మోట్లీకి కూడా అంతే. ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ చాలా హెవీ, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా అంటే చాలా డెప్త్ ఉంటాయి సార్. అలా కేర్ తీసుకొని చేసిందే, తెలిసిన సెటప్ అంటే జస్ట్ లైక్ తెలిసిన కదే సెటప్ విల్ బీ ఎక్సైటింగ్. అంటే ఒక సినిమా టీం రావటం ఒక ఊరికి, ఒక అడవిలో పుట్టి పెరిగిన కుర్రోడు, ఆడికి అడవి అంతా తెలుసు, ఒక అడవిలో సినిమా తెద్దామని ఒక సినిమా టీం వాళ్ళు వచ్చారు, వీడు అక్కడ లొకేషన్ మేనేజర్ అయ్యాడు, అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్తో లోలో పడ్డాడు. ఓకే, ఇప్పుడు ఈ సెటప్లో ఈ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్లో ఎలా చేయగలం అని చేసింది సార్ అది. రైట్. సునీల్ గారు సర్ప్రైజ్ ప్యాకేజ్ ఆ సినిమాలో కలర్ ఫోటోలో. యా సార్, యా సార్. ఆయన్ని విలన్ గా చూడటం, ఈ ఫిల్మ్ లో కూడా సరోజ్ని విలన్ గా పెట్టడం కూడా ఒక యా సార్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు. సార్ నాకు విలన్స్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. సో నేను చాలా కేర్ తీసుకుంటా. అంటే జస్ట్ లైక్ నేను ఈ సినిమాకి మధ్యలో రాసిన 2 ఫిలిమ్స్లో కూడా సార్ విలన్స్ విల్ బి క్రేజీ. సో నాకు వాళ్ళ మీద సపరేట్ కాస్టింగ్. సో నేను ఈ టైంలో చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ, సో 2023లో ఆ టైంలో నేను వెళ్ళి ఫస్ట్ మనోజ్ అన్నను కూడా నాన్న ఇది బాగుంటుంది అంటే తను కూడా విలన్ క్యారెక్టర్ని ఎక్సైట్ అయ్యారు. అసలు నా సినిమాతో అవ్వాల్సింది, బట్ అది నేను అనుకున్న కథ అదంతా మెటీరియలైజ్ అవ్వకపోవటం వల్ల చివరికి భైరవన్ సినిమాలో మేమిద్దరమే బావబామరులుగా యాక్ట్ చేస్తూ అలా కలవాల్సిందని రాసి పెట్టుకొని అనుకున్నాం. సో నాకు చాలా విలన్ కాస్టింగ్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ నా ఆల్వేస్ మై స్ట్రాంగెస్ట్. ఈ సినిమా కాస్టింగ్ గురించి చెప్పండి. హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ దిస్ 3 హీరో, హీరోయిన్ అండ్ విలన్? ఒక 40% ఆఫ్ ది స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత నాకు రోషన్ బబుల్గమ్ సినిమా చూసి నచ్చాడు సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాంక్ పేజ్ లాగానే స్టార్ట్ చేస్తాం రైటింగ్ అన్నది. ఎవరిని మనం ఊహించుకోవద్దు, మనం రాద్దాం, క్యారెక్టర్స్ రాద్దాం, దానికి తర్వాత ఎవరన్నా వస్తే దానికి తగ్గట్టు ఎడిషన్స్ అవి వస్తాయి అని చెప్పి. ఎందుకంటే కలర్ ఫోటోలో విలన్ క్యారెక్టర్ నేను మైండ్లో పెట్టుకొని రాసుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఆ బడ్జెట్స్కి మొత్తం అంతా యూట్యూబ్ బ్యాచ్ అందరూ కలిసి చేసిన సినిమాలో ప్రొజెక్ట్ చేద్దాము అన్నది ఇట్ వాజ్ ఏ ఇనిషియల్ ప్లాన్. కానీ తర్వాత నాకు ఒక ఫిట్నెస్ ఆ పోలీస్ క్యారెక్టర్ కోసం నేను ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అది 2 మేనేజ్ చేయలేక నాకు చాలా ప్యానిక్ అటాక్స్ రావడం చాలా ఇబ్బంది అయింది నాకు. సో అండ్ దెన్ సునీల్ అన్న అని అనుకోగానే అది ఇంక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఈసారి కూడా ఏంటనంటే మనం ఈ బడ్జెట్లు ఇవన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి, మనం అసలు ఎవరిని అనుకోకుండా ముందు రాద్దాం, అసలు ఏం చేద్దాం అన్నది. సో అలా అనుకుంటున్న టైంలో ఒక ఫ్రెష్నెస్ కావాలి, ఫ్రెష్నెస్, ఒక యంగ్ బ్లడ్, యంగ్ హీరో కావాలి. అండ్ ఇంకా పచ్చిగా ఇంకెలా అనుకున్నామనంటే ఓకే 2024 ఇది, 2000 తర్వాత పుట్టినోళ్ళు అయితే ఇంకా బెస్ట్, ఆ లెవెల్ ఆఫ్ యంగ్నెస్ ఉండాలి కథలో అని అనుకున్నాము. సో అండ్ దెన్ బబుల్గమ్ గాట్ రిలీజ్డ్ అండ్ లైక్ రోషన్ చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది సార్. నచ్చి ఇమీడియట్గా జస్ట్ లైక్ అవర్స్ ఆఫ్ టైంలో మొత్తం ఓకే చేసేసుకున్నాము. అండ్ సేమ్ విత్ సాక్షి ఎలాగానంటే సాక్షి కోసం చాలా హీరోయిన్ కోసం ఒక కొంతమంది పెద్ద వాళ్ళని ట్రై చేసాం సార్. కానీ ఏంటి అని అంటే నమ్మల, అంటే అది ఏంటంటే టూ మెనీ ఫ్యాక్టర్స్, ఆ డేట్స్ కూడా అలా కాదండి, చాలా తక్కువ స్పాన్లో తీసేయాల్సిన సినిమా ఇది, అది ఇది అని అంటే వాళ్ళని కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు నేమ్స్ చెప్పడం ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇంకా అయితే ఈ క్యారెక్టర్కి అనుకున్నది ఏంటంటే సార్, ఈ జాస్మిన్ అనే క్యారెక్టర్, డెఫ్ అండ్ మ్యూట్ అనే అమ్మాయి ఎయిదర్ ఉంటే స్టార్ ఉండాలి, అసలు ఈ అమ్మాయి తింతో చేస్తుందా అన్న ఫీల్ ఇవ్వాలి, ఆర్ఎల్స్ కంప్లీట్ ఫ్రెష్ ఫేస్ వెళ్ళాలి, ఒక ఈ అమ్మాయి నిజంగా పాపం మొగ చేయడేమో అన్న ఫీల్ ఇచ్చేలాగా జనాలు ఫీల్ అవ్వాలి అని అనుకున్నాం. సో ఫస్ట్ది ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు, సో సెకండ్ ఆప్షన్ అయినా ఫ్రెష్ ఫేసెస్కి వెళ్దాం అని చెప్పి చాలా ప్రొఫైల్స్ వెతికి 80 to 100 ప్రొఫైల్స్ అయిన తర్వాత ఈ అమ్మాయి కనిపించి ఆడిషన్ చేసేసి తీసేసుకున్నాం సార్. సో బండి సరోజ్ గారు కూడా అంతే వెతికి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి ఆ సూర్యాస్తమయం అనే సినిమా దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చూసి బాగా నచ్చి బతిలాడి ఒక్కసారి నెరేషన్ నేను అని చెప్పి బతిలాడి, నేను చచ్చిపోతే హీరో కానీ చచ్చిపోతా కానీ విలన్గా చేయను అన్నాడు. కాదులే అన్న, అది ఒకసారి ఈయన నా మాటని అని చెప్పి బతిలాడుకొని ఒప్పుకున్నాడు ఫైనల్గా. సో స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ మీద ఆయన ఒప్పుకున్నాడు. యా సార్, స్క్రిప్ట్ చూసి ఫస్ట్ 10 minutes ఆఫ్ ది స్క్రిప్ట్ చదివారు సార్ ఆయన. చదివేసి నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది సినిమా అంటే. ఈ సినిమాలో ఫస్ట్ 10 minutes ఈజ్ గోయింగ్ టు బి క్రేజియస్ట్ రైడ్ సార్.
అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సీన్ ఉంటుంది. ఓపెనింగే అంటే ఒక్క వర్డ్లో చెప్తే ఫస్ట్ 10 minutes ఈజ్ విలన్. సో అది కూడా సార్ అది ఎట్లా చెప్తే ఏంటి దీనికైనా ఎందుకు బిల్డప్ ఇచ్చినట్టు ఇక ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ ఈజ్ వెరీ, సో చాలా యాజ్ అ రైటర్ ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్న ఫీలింగ్ నాకు. సో ఆ సీన్ చూసేసి ఇంకా నచ్చేసి డన్, ఇంకా మిగతాది పంపించు ఒకసారి నెరేషన్ హ్యాపీగా నువ్వు పంపించు, వాయిస్ నోట్లో పంపు, సీన్స్ నావి పంపు చాలు ఇంకేం వద్దన్నాడు. ఫుల్ నెరేషన్ పంపించాను, బాగా నచ్చి ఇంకా వెంటనే ఒప్పేసుకున్నాను. ఫుల్ నెరేషన్ ఇన్ వాయిస్ నోట్? యా, వాయిస్ మెమో జస్ట్ లైక్ 4 hours ఆఫ్, అంటే వేరే వీళ్ళందరికీ సుమగారికి వీళ్ళందరికీ చెప్తున్నది రికార్డ్ చేసుకుంటాం కదా సార్, అది పంపించేసేసారు. ఓకే, యా, నెరేషన్ ఒకరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన నెరేషన్ని పంపించేసారు సార్. ఓకే, యా సార్. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ టువర్డ్స్ రైటింగ్ సార్. నాకు స్కిట్లో అవన్నీ రాసేవాడిని కాలేజ్ టైంలో. నాకు ఏంటనంటే నేను ఎలా రెడీ అయ్యానంటే ఆ టైంలో ఐ విల్ బి విలన్ వన్ డే. సో నాలో ప్యాకేజ్ ఎలాగ ఉండాలి అని అంటే, నన్ను కానీ ఎవరన్నా సినిమాలో విలన్ పెట్టుకుంటే అరే నీ డైలాగులు నువ్వే రాసుకో అని చెప్పేంత రైటర్ అయి ఉండాలి మనం. ఏదన్నా మన సైడ్ నుంచి ఇలా ఈ సీన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ నుంచి నాకు అది ఉంది. కానీ అల్టిమేట్గా ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వైవల్ చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యి నేను యాక్టర్ని అండి అని అంటే నువ్వు రైటర్వే కానీ అని చెప్పి శరత్ అన్న కలిసి తీసుకొచ్చి రైటర్ని చేశారు. సో అలా రైటింగ్ చేస్తూ చేస్తూ డైరెక్టర్ కూడా బయట ఒక 2-3 చేతిలో పెట్టాను, కానీ స్క్రిప్ట్స్ వాళ్ళు సరిగ్గా తీయలేదు సార్. నేను అనుకున్న సరిగ్గా కన్వే అవ్వట్లేదు వేరే వాళ్ళ కళ్ళల్లోంచి చూస్తుంటే అని చెప్పి దెన్ ఐ రోట్ ఏ ఫిల్మ్. ఆ సినిమా రాస్తే అది కూడా నాకు నేనే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాకు ఆ నెరేషన్ స్కిల్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయి సార్. నాకు చిన్నప్పుడు స్కూల్లో కూడా ఒక సినిమా చూసి వచ్చేసి మొత్తం 10 మందిని కూర్చోబెట్టి నెరేట్ చేసేవాడిని. సో మంచి అందరూ అనేవాళ్ళు, అరే నీ నెరేషన్ నువ్వు చెప్పిన నెరేషన్ అంటే ఆల్రెడీ సినిమా తర్వాత చూస్తే 2సార్లు చూస్తున్న ఫీలింగ్ వచ్చేదిరా అని చెప్పి. సో అలాగే రైటర్ అయిన తర్వాత కూడా నేనే ఇంకా డైరెక్టర్ కన్నా ఎక్కువ నెరేషన్ ఇచ్చేవాడిని. వాళ్ళు అది పట్టుకునేవాళ్ళు కాదు. సో ఇంకప్పుడు అనుకున్నా, అరే మనకు ఏమీ రాదు బట్ స్టిల్ చెప్పినట్టు తీద్దాం. ఈ చాయ్ బిస్కెట్ వీడియోస్లో తీస్తున్నాం కదా, 200 తీసాం, తీస్తూ చేసి నేర్చుకున్నాం, ఇంక మనమే చేసుకుందాం ఇంకేం వద్దు అని చెప్పేసి అలా నేర్చుకున్నా సార్. నాకు నేనే సినిమాలు చూసి కొన్ని సీన్స్ సౌండ్ ఆఫ్ చేసి చూస్తాం, షార్ట్స్ తెలుస్తాయి, మ్యూట్లో విజువల్ ఆఫ్ చేసి చూస్తే మనకి సౌండ్స్ తెలుస్తాయి. అలా రాజమౌళి గారి సినిమాలు అన్నీ ఒక 10 సార్లు చూసేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది సార్. యా, అలా నేర్చుకున్నదే సార్. రైట్. కలర్ఫుల్ ఫోటోలో ఏదన్నా పర్టికులర్ సీన్ ఉందా మీకు బాగా ఇంప్రెస్ చేసి సాటిస్ఫై చేసింది? బిర్యానీ సీన్ సార్. సునీల్ అన్నదిను సుహాస్ది ఒక బిర్యానీ సీన్ ఒకటిను, ఆ హర్ష ఆకాశంలోకి చూస్తుంటే వర్షం సీన్. నేను అంత తొందరగా రైన్ సీన్ తీస్తాను అని అనుకోలేదు. ఆ చూసుకున్నప్పుడు అవుట్పుట్ ఒక యాక్టర్ ఇంత యాడ్ చేస్తాడు అసలు. మొత్తం ఆ స్టేజింగ్ ఆఫ్ ద సీన్ కూడా ఆ రోజు రాత్రంతా వెళ్ళిపోయి అదే ఒక చిన్న గుడిసేసుకున్నాం, 1,00,000 రూపాయలు పెట్టి మేము అక్కడ ఊరు పక్కన. రాత్రి అక్కడే కూర్చొని ఎటు నుంచి వస్తే బాగుంటుంది అదంతా స్టేజింగ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ ఒక నెరేషన్ ఇచ్చా. అందరిని సెట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో అన్న 8 నుంచి 12 వరకు మనం ఇక్కడ నుంచి ఇదిగో సుహాసినిలో భుజం మీద వేసి తీసుకొస్తాడు, వెనకాల అది ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది, గడ్డి గురుతూ ఉంటుంది, అందరూ సీరియస్గా వింటూ ఉన్నారు. ఓకే, ఆ రోజు పైన ఎప్పుడైతే లాస్ట్ షాట్ ఆఫ్ ద డే అలా ఆకాశంలోకి ఫైనల్గా రెయిన్ పడింది, ఎందుకంటే అప్పటి వరకు కింద ల్యాండ్ అంతా డ్రైగా ఉండాలి, ఒక్కసారి రెయిన్ వేయగలం హర్ష ఇలా తలెత్తడానికి. రెయిన్ పడినప్పుడు ఆ రియాక్షన్ రావాలి అంటే మార్నింగ్ నుంచి ట్యాంకర్లు వెయిట్ చేస్తుంది జస్ట్ ఫర్ దట్ 1 షాట్. ఆడలా చూసి పైన ఒకళ్ళ మీద అలా కూర్చొని ఆ షాట్ పెట్టి ఆడలా తిట్టంగానే వచ్చేసింది సార్, అయిపోయాం డైరెక్టర్గా అయిపోయాం అన్న ఫీలింగ్లో. ఆ సీన్ చాలా అదొకటి. నెక్స్ట్ బిర్యానీ సీన్ నేను చాలా బాగా కన్సీవ్ చేశాను ఆ సీన్ని అన్న ఫీలింగ్. ఆ 2 మాత్రం చాలా మంచి కిక్ ఇచ్చేసారు యాజ్ ఎ డైరెక్టర్ నాకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ టఫ్ అన్నట్టు. సినిమాలు రాయాలన్నా తీయాలన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్. ఇంతకుముందు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చూసుకోవాలి. నౌ దే వాంట్ ద రైట్ ప్రోడక్ట్ ఆడియన్స్, ఎందుకంటే బికాస్ ఆఫ్ చాలా చాయిసెస్ ఉన్నాయి కాబట్టి. సో మోగ్లీ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి టు మేక్ షూర్ దట్ ఇట్ హిట్స్ ద రైట్ స్పాట్? 0 ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఈ సినిమా మీద. ప్రజెంట్ ట్రెండ్ది ఇప్పుడు అందరూ ఇలా తీస్తున్నారు, ఇంటెన్స్ అని చెప్పేసి దే ఆర్ మిస్సింగ్ దట్ కామెడీ కానీ ద లైట్ హార్టెడ్నెస్, ఇన్నోసెన్స్ ఇవన్నీ మిస్ అవుతున్నారు అని నా ఫీలింగ్ సార్. సో ఏది మనం ఒక భారీ యాక్షన్ ఉండాలి కానీ భారీ యాక్షన్ ఉండకూడదు.
సో ఒక యాక్షన్కి దీనికి ఎక్కడ కూడా ఏ టెంప్టేషన్స్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అని. అండ్ ఒకే ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఆ లాస్ట్లో హనుమంతుడు షాట్ వేయటం వల్ల నేను కూడా ట్రెండ్లో ఒక భాగం అయ్యాను అని అంటుంటేనే అది ఒకటి అనిపిస్తుంది. కొంచెం వచ్చింది. యా, బట్ దట్స్ నాట్ మై రియల్ ఇంటెన్షన్ సార్. దట్ ఈస్ ద కోర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అలాంగ్ విత్ లవ్ స్టోరీ. అందులో ఒక ఫిలాసఫీ ఆఫ్ ది గాడ్ చెప్పేది ఉందండి. అదొక్కటి పక్కన పెడితే ఐ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ దట్. ఎందుకనంటే ఈ డిమాండెడ్, ఎందుకనంటే కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేయాలి ఆడియన్స్ని అని చెప్పి పెట్టాము. బట్ అయినో లాస్ట్లో అది పెట్టడం వల్ల అబ్బా మళ్ళీ ఇంకొకట అన్న ఫీలింగ్ జనాలకు వస్తుంది అని నాకు ఒక అది ఉంది. అలా ఇంటెన్షనల్గా పెట్టింది సార్. బట్ స్టిల్ వీ నీడ్ టు ప్రిపేర్. లాస్ట్లో ఏదో ఇప్పుడు సినిమాకి వచ్చిన తర్వాత అదేంటి లవ్ స్టోరీ అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేశాడు అన్న ఫీల్ రాకూడదు అని చెప్పి అది పెట్టింది సార్. బట్ ఎక్కడ టెంప్ట్ అవ్వకూడదు. మనం ఏదైతే నాకు ఏదైతే కలర్ ఫోటోలో వర్కౌట్ అయిన నా స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ ఆ ఫ్రెష్ పర్స్పెక్టివ్ అయితే ఇవ్వాలి ప్రతి సీన్లో అని అయితే ఫస్ట్ నుంచి కేర్ తీసుకున్నాను సార్. మ్యూజిక్ పరంగా లౌడ్ మ్యూజిక్ ఉండకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి సో ప్లెజెంట్. ఫారెస్ట్ని బాగా చూపించాలి. ఒక్క గ్రీన్ మ్యాట్ కూడా వాడకూడదు సినిమాలో. దేర్ ఇస్ ఓన్లీ వన్ సీన్ గ్రీన్ మ్యాట్ వాడాం. అదేంటంటే అందులో ఉన్న సినిమా వాళ్ళు వాడుతున్నట్టు మన సయారీ సాంగ్లో గ్రీన్ మ్యాట్ తీసుకెళ్ళిపోతారు అలాగా, యా మెటా ఫిలిం లాగా. అది తప్ప అది కూడా ఇట్ విల్ బి లైక్ ఏ కామెడీ థింగ్. దాన్ని గ్రీన్ మ్యాట్ గానే ఉంచుతాం, దాన్ని ఏమి ఎరేస్ ఏమీ చేయం. సో అలా తప్ప ఒక్క గ్రీన్ మ్యాట్ ఉండకూడదు. ఎవ్రీ నైట్ ఫారెస్ట్ షాట్ షుడ్ బి రియల్లీ ఒరిజినల్. డే ఫర్ నైట్ చేయటం కూడా వద్దు. రాత్రులు ఎన్నైనా వెళ్ళి పాముల మధ్యన తిరిగి చేద్దాం తప్ప మన ఎఫర్ట్స్ కనపడాలి ఈ సినిమాలో. ఇవన్నీ కేర్ తీసుకున్నాం. అండ్ లాస్ట్ బట్ ది బెస్ట్, సినిమాలో బడ్జెట్లో 90% స్క్రీన్ మీద కనపడాలి. నాట్ ఫర్ రెమ్యూనరేషన్స్ అండ్ ఆల్. అదైతే బిగ్గెస్ట్ స్ట్రెంత్ సార్. బడ్జెట్ ఏమైనా పెరిగిందా? బడ్జెట్ చెప్పిన దాంట్లో యాజ్ పర్ ది ప్లాన్ వెళ్ళింది సార్. సాలిడ్గా అలాగే వెళ్ళాం. కొన్నిసార్లు కొన్ని ఎపిసోడ్స్కి అనుకున్న దానికన్నా ఎక్కువైతే రెండో దాంట్లో మేనేజ్ చేసినవి కూడా ఉన్నాయి. తెలివిగా ప్లాన్ చేసుకొని కొన్ని అలా ప్లాన్ చేసినవి కూడా ఉన్నాయి సార్. అంటే ఐ డోంట్ వాంట్ టు బి దట్ బర్డెన్ ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఇంత నమ్మి ఈ సినిమా మీద పెట్టడం ఫర్ ఆర్ జస్ట్ లైక్ వన్ ఫిలిం యాక్టర్, వన్ ఫిలిం డైరెక్టర్ మామే పెట్టడం చాలా పెద్ద విషయం సార్. సో ఈ రోజు ఆ బర్డెన్ అయితే అవ్వాలి అని అనుకోవాలి, జాగ్రత్తగా తీసాం సార్. మీరు ఏఐఆర్ అని ప్రొడ్యూస్ చేశారు సిరీస్. యా సార్. అది మంచి పేరు వచ్చింది. అట్ ది సేమ్ టైం దానికి కూడా ఒక అవును సార్ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అవును సార్. ట్విట్టర్లో ఎక్కువ మ్యాగ్నిఫై అవుతుంది కొన్ని అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే కరెక్ట్. మామూలుగా చూస్తే అంత ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది, లైట్ తీసేసుకునే వాళ్ళు. బట్ దాన్ని కట్ చేసేసి ట్విట్టర్లో పెట్టడం వల్ల ఇట్ బికమ్ ఏ వెరీ ఇంటెన్స్ అయిపోయింది. పొలిటికల్ థింగ్ సార్. ఇట్ బికమ్ సాడ్లీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేయటం వల్ల, అలా అవటం వల్ల, పొలిటికల్ థింగ్ అవటం వల్ల తొందరగా ఎక్కువ ఫైర్ అప్ అయిపోయింది. కానీ అసలు యాక్చువల్లీ మేము ఒక అంటే మీకు తెలియదు కాదు సార్. ఇప్పుడు జస్ట్ లైక్ ఒక రీల్స్ లాగానో యూట్యూబ్లో వీడియో లాగానో నా అంతటి నేను చేసి అప్లోడ్ చేసేది కాదు. అది క్యూసీ టీం ఉంటారు, ఎంతమంది ఉంటారు. రామోజీరావు గారి సంస్థలో అంతమంది ఉంటారు. వాళ్ళు ఎంతమందికి చూపించుంటారు ఏంటి ఏమన్నా అఫెండింగ్గా ఉందా అది ఇది అని చెప్పి. ఎప్పుడు రాంది సడన్గా అక్కడ ఒక పొలిటికల్ థింగ్గా ఫైర్ అప్ అయినప్పుడు ఇంక మొత్తం తగలబడిపోయింది. అది నాకే కాలిపోయింది మొత్తం. అలా జరిగింది సార్. అంటే మీరు ప్రొజెక్ట్ అయ్యారు బేసికల్గా. అందులో యాక్టర్స్ ఎవరు తెలియదు. ఈటీవీ ఎగ్జాక్ట్లీ నేనే ఫేస్ ఓన్లీ మీరు యు బికమ్ ద విక్టిమ్. 6 to 7 hours ఆఫ్ లైవ్ స్ట్రీమ్స్ నడిపారు సార్ నా మీద కొన్ని ఛానల్స్ అయితే. జస్ట్ లైక్ నా ఫోటో పెట్టేసి ఇలాంటి నీచుడు అది ఇది అంటే చాలా బాధేసింది. బట్ ఇంక తీసుకోవాలి మనం, ఇంకా తప్పదు అని చెప్పి. అంటే మీరు మీ యూత్ అంతా విజయవాడలో గడిపారు. సో యూ మస్ట్ హావ్ సీన్ మీ ఎక్స్పీరియన్స్ నే కొంచెం అటు ఇటు చేసి మార్చేసి పెట్టేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఆ సిరీస్లో ఉన్న స్ట్రెంత్ అది ఫస్ట్ నుంచి నమ్మి తీసింది కూడా అందుకే సార్. సేమ్ అదే విజయవాడలో అదే చైతన్య ఐఐటి కాలేజ్లో అలా చదివిన దాన్ని తీసుకొచ్చి పెట్టాం. బీఎడ్ చైతన్య నారాయణ వాట్ ఎవర్ మన పేరు మెన్షన్ చేసే బదులు ఒక ఐఐటి కాలేజెస్లో హాస్టల్స్లో 16 year ఏజ్కి అవే జరుగుతాయి. సో అదే తీసుకొచ్చి చూపించాలి చాలా న్యాచురల్గా అని అనుకొని చేసిన ప్రయత్నం అది అందులో అయ్యింది సార్. అందులో లవ్ స్టోరీ ఉంటుంది మీ లైఫ్లో లేదా కాలేజ్ టైంలో? లేదు, మాది అసలు కంప్లీట్ బాయ్స్ సార్. ఇంకా డైరెక్టర్ ఇంకా ఏదో సినిమాటిక్ లిబర్టీ కింద అమ్మాయిని పెట్టాడు కానీ అది మొత్తం బాయ్స్ హాస్టల్ సార్. సో మీరు యూ గాట్ మ్యారీడ్ టు అన్ యాక్ట్రెస్ ఫ్రమ్ యువర్ ఫిలిం ఓన్లీ కదా. సో చెప్పండి దాని గురించి.
జస్ట్ లైక్ కలర్ ఫోటోలో ఇట్స్ లైక్ 1 డే ఆఫ్ వర్కింగ్ టుగెదర్, అప్పుడు పరిచయము. తర్వాత హెడ్స్ అండ్ టైల్స్ అని చెప్పేసి Z5 కోసం అని చెప్పేసి ఒక వెబ్ ఫిలిం తీశాను సార్, అందులో తను లీడ్గా చేసింది. ఆ టైంలో పరిచయం అయ్యి జస్ట్ లైక్ ఇంకా ఫ్రెండ్స్ అయ్యి ఇంకా కలిసి ఆలోచన విధానాలు అవన్నీ కలిసి ఇంకా ఒక మెచ్యూర్డే సార్, నథింగ్ సినిమాటిక్ అలాంటిది ఏం లేదు, ఒక మెచ్యూర్డ్గా వీ టుక్ ఏ డెసిషన్. అండ్ దెన్ అప్పుడే చెప్పాను, సెకండ్ సినిమా ఎప్పుడైతే ఓకే అయ్యిద్దో అప్పుడే పెళ్లి చేసుకుందాము అది ఇది అని చెప్పి ఆ డెసిషన్ తీసుకొని ఇంక లాస్ట్ ఇయర్ మొగ్లీ మొత్తం ఒక్కసారి పిఎంఎఫ్లో సెట్ అవ్వగానే వీ మ్యారీడ్. దట్స్ గుడ్. ఇప్పుడు సరోజ్ కుమార్ గారు హీఈస్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ చాలా ఈజీగా హీ గెట్స్ ప్లేడ్ అప్. కొన్ని ట్వీట్స్ కూడా చాలా ఇమిడియట్ గా వేశారు, దే బికమ్ వైరల్ ఆల్సో. సో మీ ఇద్దరు ఈక్వేషన్ ఎలా ఉండేది? అంటే సార్ ఇప్పుడు లక్కీగా ఒక అవుట్పుట్ చూస్తున్న విధానం అప్పుడు తను ఏదైనా ఇమీడియట్ రియాక్షన్ అయితే ఉంటుంది సార్, ఇమీడియట్ రియాక్షన్ అయితే ఉంటుంది. కానీ ఏంటంటే అదే ఇమీడియట్ రియాక్షన్ మంచిగా సీన్ వచ్చినప్పుడు ఒక సిగ్గుపడతాడు అంటాడు, తను ఆనందపడతాడు. అదే కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ తనలో ఉంటుంది, అన్నీ వచ్చేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు నేను ముందే సీన్ మొత్తం డిస్కస్ చేసేసుకొని ఇదంతా ఉన్న తర్వాత అదే ప్రతిసారి కనబడింది. బేసిక్గా ప్రతిసారి డిస్టర్బెన్సెస్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఎదురెదురుగా లేనప్పుడు. అది ఫోన్లో వాయిస్ నోట్లలోనే చాలా సైన్, ఎదురుకున్న రోజు ఏ రోజు రాలా, వాయిస్ నోట్లో ఉన్నప్పుడు కాదు ఏంటది అలా జరిగింది ఇదా జరిగింది అంటే బ్రో ఇది బ్రో మ్యాటర్ అని ఒక వాయిస్ నోట్ పెట్టంగానే ఓకే హీరో అయితే నేను నమ్ముతున్నా ఇంక నువ్వు కానీ అని చెప్పి వదిలేస్తాడు. సో ఒక ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవటం, దానికి ఆన్సర్ చెప్తే కూల్ అయిపోవటం రెండుతేనే. సో అలాగా ట్వీట్స్ అది కూడా అంతే. ఇంకా తనకి కొన్నిసార్లు ఒక ఇమీడియట్గా దానికి రియాక్షన్ వచ్చేసి కొన్నిసార్లు ఫీల్ అయినప్పుడు లోపల పెట్టుకొని బాధపడటం ఎందుకు అని చెప్పి రియాక్ట్ అయిపోతాడు. బట్ ఇమీడియట్గా అది అర్థం చేసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు క్షమించేస్తాడు, క్షమించేసి ఇంక ఎందుకులే ఇవి ఇన్నిసార్లు మాట్లాడితే ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి తను కూడా కూల్ అయిపోయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆవేశం, చాలా హెవీ, చాలా హాట్ బ్లడెడ్. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీరు? ఉన్నాయి సార్, అంటే జస్ట్ లైక్ ఒక 5 స్క్రిప్ట్స్ అంటే ఇంకో 3 స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి సార్. దీని తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఐ వాంట్ టు టేక్ డెసిషన్, రవితేజ గారితో చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది నాకు. అదొక జస్ట్ లైక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు, అదొకటి ఉంది. ఇంకా ఉన్నాయి సార్ ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకా ఈ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది ఎవరితో చేయాలి ఏం చేయాలి అని అన్నది. బట్ యాజ్ ఎ మేకర్ యూ మేడ్ యువర్ మార్క్ అంటే ఒక డిఫరెంట్గా చేస్తాడు, లైక్ అదర్ ఫిల్మ్స్ అనే. ఇదైతే ఇంప్రెషన్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో Mowgli is releasing on December 12th. Yes sir. Wishing you all the best. Thank you so much sir. Thank you so much sir.